ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనాపరమైన నిర్ణయాలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం చెత్త నుండి సంపద సృష్టి చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సంకల్పించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ చెత్త సేకరణకు చెత్త డబ్బాలను ఇంటింటికి అందించారు. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా చెత్త సేకరణ బండ్ల వారికి ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ చాలా మంది తడి చెత్తను, పొడి చెత్తను ఒకటిగా కలిపి పడేయడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, ఇక ఇంట్లో పాడైపోయిన వస్తువులను కూడా జమ చేసి పెట్టుకోవడం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజలు తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి చెత్త బండ్ల వాళ్ళకే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చెత్తకు సంపద అంటూ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎవరైతే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇస్తారో వారికి కూరగాయలు, పప్పులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. తడి చెత్త, పొడి చెత్తతో పాటు ఇంట్లో ఉపయోగించని పనికిరాని వస్తువులను గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇస్తే వాటిని విలువ కట్టి కూరగాయలు, పప్పులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని గుంటూరు జిల్లాలో అమలు చేస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల వారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం పెద్ద గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ రథాలను తీసుకురానున్నారు. ఈ స్వచ్ఛ రథాలను కొనుగోలు చేయాలా లేక ఇప్పటికే ఉన్న రేషన్ సరఫరాకు వినియోగించిన వాహనాలను వినియోగించాలా అన్న అంశం మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ పథకం పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామాలలో సిఆర్పీలను నియమించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు దీనివల్ల కలిగే ప్రయోజనాలపైన అవగాహన కలిగిస్తారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నారు. అటు చెత్త నుండి సంపద సృష్టి చేయడమే కాదు, చెత్తకును కూడా సంపదనివ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని సంకల్పించింది.